విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సలు అందించే పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివెళ్లి ఆందోళన చేపట్టారు. అనంతరం ఏవో అరవింద్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీనిచ్చి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం సంతోషమే అన్నారు. అలాగే ఇతర సమస్యలు అనేక ఉన్నాయని వాటి పరిష్కారంపై కూడా దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర యూనియన్ ఆదేశాల మేరకు ఇవాళ 11/7/24 రోజున 11 గంటలకు సైలెంట్గా మౌన ప్రదర్శన చేసి కలెక్టర్ గారికి ఈ ఈహెచ్ఎస్ గురించి ఫోకస్ చేస్తూ వినతి పత్రాలు సమర్పించవలసిందిగా యూనియన్ గారు ఆదేశించారు. ఆ ఆదేశానుసారం ఇవాళ మనం అందరము మన యూనిట్లతో సహా జిల్లా మరియు యూనిట్ల సభ్యులు అందరూ కలిసి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు లేనందున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారికి మన వినతి పత్రం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి దాన్ని